రుద్దు రుద్దు ఇది కదా నీ దగ్గర నుంచి మేము కోరుకుంటాం. క్యాప్టెన్సీ ఏంటి, అసలు బ్యాటింగ్ ఏంటి, ఏమో పర్లేదే. అంత స్లోగా ఆడినా 34 బాల్ హాఫ్ సెంచరీ చేస్తావు అంటే నీ ఉద్దేశం ఏంట్రా మధ్యలో మామూలు లాగుతున్నావు? నా ఉద్దేశం ఏం లేదురా బాబు. నాన్న దుబే వెళ్ళరా పర్లేదు అక్కడి నుంచి చెప్పు. రానా నీతో మాట్లాడాలి. ఏంటి అసలు డైవ్ లేసి బౌండరీ సేవ్ చేయడం ఏంటి, గాల్లో ఎగిరి క్యాచ్లు పట్టడం ఏంటి, అసలు ఎలా ఎక్కడి నుంచి నేర్చుకున్నావు ఇదంతా ఫీల్డింగ్? పండు క్యాచ్ లైట్ కొట్టింది గురు. ఒకటో తర్వాత కుర్రాడు పడతాడు. లైట్ లేకపోతే పైపు ఇంత పొట్టేసుకొని సరఫరాజ్ కానీ పట్టేస్తున్నాడు, ఎగిరి డైవ్ లేసి మరి క్యాచ్లు పట్టేస్తున్నాడు. నీకేటి వచ్చింది రా బాబు, ఎంత ఎత్తున్నావు మళ్ళీ? ఆ నాన్న ఉర్విల్ పటేల్ నీ దగ్గర నుంచి ఇదే 6 హిట్టింగ్ కావాలి మాకు అప్కమింగ్ మ్యాచెస్ లో కూడా. ఎలా కొడతావంటే బాల్ ని కుక్క అనుకుంటున్నాడు కొట్టాలి. భయ్యా ఘోష్ భయ్యా, అసలు ఏంటి భయ్యా డెబ్యూ మ్యాచ్ లో క్యాచ్లు తీసుకోవడం ఏంటి, ఆ లెంత్ హిట్టింగ్ ఏంటి, ఆ పేస్ జనరేషన్ ఏంటి? నీ దగ్గర నుంచి బ్యాటింగ్ లో కూడా ఇదే పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఓకేనా భయ్యా? ఓటన్ భయ్యా, నీ గురించి అసలు మాట్లాడలేవు. ఫీల్డింగ్ లో కూడా ఇదే ఎఫర్ట్ పెట్టాలి అందరూ. అమ్మో ఫీల్డింగ్ దుబే అన్న ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అన్న? నాకు సంబంధం లేని విషయం మాట్లాడుతున్నాను. ఇదిగో కుర్రోళ్ళు, మీరు ఇదే పర్ఫార్మెన్స్ కంటిన్యూ చేస్తే ప్లే ఆఫ్స్ కి వెళ్ళిపోతాం, కప్పు కొట్టేద్దాం. 6వ కప్పు మన తాలాకి ఇచ్చేసి పంపించేద్దాం. భయ్యా హార్దిక్ భయ్యా, మ్యాచ్ మధ్యలో సౌండ్ లేట్ భయ్యా. మా కీపర్ కొంచెం బౌలర్స్ ని చీర్ చేస్తున్నాడు. అదేం చీరింగ్ భయ్యా?